నమస్తే. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ మొదటి పాఠం విద్యా లక్ష్యం పాఠ్యాంశ సారాంశాన్ని తెలుసుకుందాం. ద్రోణుడు అగ్నివేశుడనేటువంటి ముని దగ్గర ధనుర్విద్యను నేర్చుకుని కృపాచార్యుని యొక్క చెల్లెలైనటువంటి కృపిని వివాహం చేసుకుని అశ్వత్థామ అనేటువంటి పుత్రుణ్ణి కంటాడు. అటు తర్వాత పరశురాముడు బ్రాహ్మణులకు దానాలు చేస్తున్నాడని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్ళి అనేకమైనటువంటి దివ్య బాణాలను పొందుతాడు. తర్వాత తన చిన్ననాటి స్నేహితుడైనటువంటి ద్రుపదుని దగ్గరికి వెళ్ళగా ఆయన రాజగర్వంతో ద్రోణుణ్ణి అవమానపరుస్తాడు. అటు నుంచి ద్రోణుడు తన కుటుంబంతో సహా హస్తినాపురం వెళ్తూ ఉండగా ఆ గ్రామ పక్కనే కౌరవ పాండవులు ఆడుకుంటూ ఉంటారు. వారు ఆడుకుంటూ ఉండగా వారి యొక్క బంతి పక్కనే ఉన్నటువంటి బావిలో పడుతుంది. ఈ ద్రోణుడు తన యొక్క విలువిద్యా నైపుణ్యం చేత ఆ బంతిని తన బాణాలతోటి పైకి తీయగా ఆ బాలకులందరూ కూడా ద్రోణాచార్యుణ్ణి భీష్ముని దగ్గరికి తీసుకెళ్తాడు. భీష్ముని యొక్క కోరిక మేరకు ద్రోణుడు కౌరవ పాండవులకు గురువుగా అస్త్రవిద్య గురువుగా చేరుతాడు. కొన్ని రోజులు విద్యను నేర్పిన తర్వాత ఒకరోజు ఆ బాలకులను పరీక్షించాలని చెప్పేసి ఒక చెట్టు పైన కృత్రిమమైనటువంటి పక్షిని పెట్టి దాని యొక్క తలను గురి చూసి నేను చెప్పినప్పుడు కొట్టమని చెప్తాడు. ముందుగా అందరినీ వరుసలో నిలబెట్టి మొదట ధర్మరాజును పిలిచి అడగగా నీకేమేమి కనిపిస్తుంది అంటే పక్షి తలతో పాటు చెట్టు, తర్వాత గురువుగారు మరియు తన సోదరులు కనిపిస్తున్నారని చెప్తాడు. అట్లాగే మిగతా వారిని అడగగా అందరూ అదే సమాధానం చెప్తారు. చివరికి అర్జునుడిని అడగగా కేవలం నాకు పక్షి తల మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడు. దానికి ద్రోణుడు ఆ పక్షి తలను ఖండించమనగా తన బాణం చేత అర్జునుడు ఆ పక్షి యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఈ విధంగా ఆ అర్జునుడి యొక్క విలువిద్యా నైపుణ్యానికి మెచ్చుకొని ద్రోణాచార్యుడు అతనికి అనేకమైనటువంటి దివ్య బాణాలను ప్రసాదిస్తాడు. నమస్కారం.